భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ విత్ అఖిల. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఈ నెల 16 నుంచి కొత్త పెన్షన్ల పంపిణీ మేడారం నుంచి ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి. భూ వివాదంలో మహిళకు అన్యాయం, కలెక్టర్ను ఆశ్రయించిన బాధితురాలు. సరూర్ నగర్ లో పోలీసుల కార్డన్ సెర్చ్, 427 ఇళ్ల తనిఖీ, 33 వాహనాలు సీజ్. కడపలో శ్మశాన వాటిక పరిరక్షణకు దళితుల ఆందోళన, సమాధుల స్థలం కాపాడాలని డిమాండ్. పోలీస్ అధికారుల పేరుతో సైబర్ మోసాలు, 2 అంతర్జిల్లా నిందితుల అరెస్ట్. ఇక వివరాల్లోకి వెళ్తే, నర్సంపేట గ్రీన్ స్టార్ హాస్పిటల్లో ఘనంగా కార్డియర్ క్యాంప్ నిర్వహించారు. మారుతున్న జీవనశైలితో ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా గుండె పరీక్షలు చేయించుకోవాలని యశోద హాస్పిటల్ ప్రముఖ వైద్యుడు డాక్టర్ అర్జున్ రెడ్డి సూచించారు. గుండె ఆరోగ్యంగా ఉండేందుకు ప్రతిరోజు వ్యాయామం, సరైన ఆహారం, ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించాలని తెలిపారు. నర్సంపేట ప్రజలకు నాణ్యమైన గుండె వైద్య సేవలు అందించడమే లక్ష్యమని గ్రీన్ స్టార్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ లెక్కల విద్యాసాగర్ రెడ్డి అన్నారు. सुमन ये बात सुन लो दाल ला అన్నా అన్నా మీరు ఉచిత కార్డియా క్యాంపు నిర్వహిస్తున్నటువంటి గ్రీన్ స్టార్ యాజమాన్యానికి, చైర్మన్ గారికి నా మొదటి రోజు ఇక్కడికి రావడం మిమ్మల్ని అందరికీ చూడడం చాలా సంతోషకరం. మొదటిగా గుండె గురించి 4 చిట్కాలు చెప్తాను, మీరు అవన్నీ ఫాలో అవ్వండి. డైట్ ఏం తినాలి, ప్రతి ఒక్కరికి వచ్చే మొదటి డౌట్ ఏంటంటే గుండెకి సంబంధించి ఏం తినాలి అని ఆలోచన ఉంటుంది. మనం ఏది ఎక్కువ రెడ్ మీట్ అంటారు, అంటే మటన్ అలాంటివి తక్కువగా తినచ్చు, చికెన్ తినచ్చు, ఫిష్ తినచ్చు, అంటే సీ ఫుడ్ అంటారు, ఫిష్ తినచ్చు. ఎక్కువగా మీరు వెజిటేబుల్స్, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అంటే వెజిటేబుల్స్, కాయగూరలు అవన్నీ ఎక్కువ తినాలి. ఓకేనా? ఏదైనా కానీ ఆయిల్ ఎక్కువ రీయూజ్ చేయగలరు. ఒకేసారి దాన్ని రీయూజ్ చేయడం, మళ్ళీ వాడటం, అలా వాడటం వల్ల ఏమవుతుందంటే గుండెలో బ్లాకులు రావడానికి చాలా ఆస్కారం ఉంటుంది. సో అలాంటివన్నీ బంద్ చేయాలి. రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయాలి. ఎక్సర్సైజ్ అంటే బరువులు ఎత్తడం అలాంటి అవసరం లేదు. మీకు మీ బాడీకి ఏది సహకరిస్తుందో అది, అంటే వాకింగ్ కానీ, పొద్దున్నే లేయడం, వాకింగ్ చేయడం, అంటే లైట్గా చెమట పట్టేలాగా చేయాలి. అంటే మనము ఎంత తింటున్నాము, ఎంత పని చేస్తున్నాము, రెండింటికి బ్యాలెన్స్ ఉండాలి. ఆ బ్యాలెన్స్ ఉన్నప్పుడు మన బాడీ కంట్రోల్గా ఉంటుంది. గుండెకి ఏదో అయిందని ఆలోచన, కొంతమందికి ఎక్కువ ఆలోచన ఉంటుంది, ఏదో అయింది
అలా ఆలోచించి మీరు ఇబ్బంది పడిన అవసరం లేదు. వెంటనే సార్ దగ్గరికి అలా వచ్చి చూపించుకున్నప్పుడు చిన్న చిన్న టెస్ట్లే ఉంటాయి, పెద్ద పెద్ద ఏమి ఉండవు. సాధారణంగా మొదట్లో ఈసీజీ వాటిలోనే ఏదైనా సమస్యలు ఉంటే తెలిసిపోతాయి అన్నమాట. కొంతమందికి ఇంకా అది చేసినప్పటికీ వాళ్ళకి ఇంకా ఛాతి నొప్పి ఉంది, ఆయాసం ఉంది అన్నప్పుడు పెద్ద పెద్ద పరీక్షలు ఉంటాయన్నమాట. సో బేసిక్గా ఎప్పుడు రెగ్యులర్ చెకప్ ఉంది హాస్పిటల్. మీ అదృష్టం లేదా సార్ లాంటి డాక్టర్ దొరకడము. సార్ని మాకు చాలా ముందే తెలుసు, సార్ కూడా మా యశోద హాస్పిటల్కి కూడా వస్తూ ఉంటారు. సార్ చాలా బాగా ట్రీట్ చేస్తారు. మీకోసం ఇప్పుడు హాస్పిటల్ కూడా ఎక్స్టెండ్ చేస్తున్నారు, అందరు స్పెషలిస్ట్ని కూడా తీసుకొస్తున్నారు. సో మీరు మంత్లో ఒకరోజు వచ్చి మీరు చెకప్ చేయించుకొని మీకున్న సమస్యని బట్టి అది ఇప్పుడు ఒకప్పుడు వేరండి. ఒకప్పుడు ఏంటంటే మనకి ఏదన్నా వ్యాధి వస్తే డాక్టర్ని కలిసేవాళ్ళం. ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడు మన దగ్గర అన్ని పరికరాలు ఉన్నాయన్నమాట. అది రాకముందు కనిపెట్టడానికే కదా మనం ఉండేది. సో దానికి కావాల్సిన పరీక్షలు ఉంటాయి. రెగ్యులర్ డైట్ ఫాలో అయ్యి స్ట్రెస్ అనేది ఉండకూడదు. ఎవరికి తోచింది వాళ్ళు, అంటే యోగా అయితే యోగా, ఎక్సర్సైజ్ అయితే ఎక్సర్సైజ్ అలా చేసుకుంటూ ప్రశాంతంగా ఉంటే ఏ ఇబ్బంది ఉంటుంది. ఈ వచ్చే ప్రాబ్లమ్స్కు ఎవరు బాధ్యులు? మనమే దీనికి. అక్కడ హాస్పిటల్ నిందించడం కాదు, డాక్టర్స్ని కాదు, మనతోటి వచ్చిన వాళ్ళని కాదు, మనమే చేసుకుంటున్నాం ఇదంతా కూడా. వాళ్ళు చెప్తున్నారు, డాక్టర్స్ చెప్తున్నారు, అయినప్పుడు కూడా మనం రేపు పోదాంలో ఏమవుతున్నది. చాలా మంది మన దగ్గరకు వచ్చిన వాళ్ళు వన్ ఆఫ్ ది డైరెక్టర్ అయినటువంటి సంతోష్ రెడ్డి గారికి, ఆల్కుమార్ గారికి, నాయుడు గారికి, సాంబాజీ వారికి కూడా స్వాగతం తెలియదు. కాబట్టి ఈ నర్సంపేట ప్రాంతంలో, గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి అందరికీ ఉపయోగపడేటువంటి విధంగా వరంగల్, హైదరాబాద్ పోకుండానే ఆరోగ్యశ్రీ, అదేవిధంగా హెల్త్ ఇన్సూరెన్స్, ఈహెచ్ఎస్ ఈ సౌకర్యాలు కూడా ఈ నెల చివరి నాటికి రాబోతూ ఉన్నాయి. కాబట్టి ఈ ప్రాంత ప్రజలు కూడా ఉపయోగించుకోవాలి. అందుకు అనుగుణంగా గ్రీన్ స్టార్ యాజమాన్యం చేస్తున్నటువంటి సహకారాన్ని కూడా మీరు కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరుతూ ఇప్పుడు మన స్థానిక ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుకు తాము ఎప్పటికీ అండగా ఉంటామని గోపాల్పూర్ ఎస్సీ కాలనీ యువత స్పష్టం చేసింది. బీఆర్ఎస్ కు అమ్ముడుపోయి కాంగ్రెస్ కు ద్రోహం చేస్తున్న కొందరు నాయకులు ఎమ్మెల్యే ఫోటో లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని ఆరోపించారు. అందుకే వాటిని తొలగించినట్లు తెలిపారు. మరోసారి ఎమ్మెల్యేను అవమానిస్తే ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. చెందిన యూత్ కమిటీ అందరం జరిగిన సమాధుల గడ్డ విషయంలో కేఆర్ నారాజు గారు సమాధులు పోతుంటే కూడా ఆ సమాధి వాళ్ళనేది కొంచెం తిప్పి వాళ్ళని రిటర్నింగ్ వాళ్ళనేది కొంచెం జరిపి కట్టడం జరిగినప్పటికీ కూడా బీఆర్ఎస్కి అమ్ముడుపోయిన నాయకులందరూ బీఆర్ఎస్కు మాజీ కార్పొరేటర్ అయిన శ్రీరంగి సునీల్కు మద్దతు పలుపుకుంటా ఆయన చెప్పిన మాటలు వినుకుంటా మన ఎమ్మెల్యే కేఆర్ నారాయణ క్రిటిసైజ్ చేస్తున్నారు. సో మొన్న జరిగిన విషయం ఏంటిదనంటే, మొన్న ఎమ్మెల్యే గారు వచ్చిన రోజు మన అభివృద్ధి పనుల కోసం వచ్చిన రోజు ఏమైందంటే నాయన ఫోటో పెట్టడం జరిగింది. నాగేందర్ రెడ్డి అంటే చాలా మాకు అందరికీ అభిమానమే, ఆయన అంటే గౌరవమే. అయినప్పటికీ కూడా మన స్థానిక ఎమ్మెల్యే ఎవరే ఉన్నారో ఆయన ఫోటోలు పెట్టి ఆయనను గౌరవించడం మన యొక్క బాధ్యత, మన యొక్క ప్రార్థన. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే, అక్కడ ఏం జరిగిందంటే నాగేందర్ ఫోటోలు పెట్టడం జరిగింది. అది ఏమాత్రము కరెక్ట్ కాదని ఈ వీడియో ద్వారా చెప్తున్నాను. మరి అదేవిధంగా మన ఎస్సీ కాలనీకి గత 10 సంవత్సరాల నుంచి ఎటువంటి అభివృద్ధి లేదు. మేము పోయి అడిగినప్పుడు కూడా రేపు పొద్దున్నే అది ఇస్తా అన్నారు, ఇది ఇస్తా అన్నారు, కానీ ఎటువంటి అభివృద్ధి లేదు. కానీ కేఆర్ నారాజు వచ్చిన తర్వాత మాకు ప్రతి ఒక్క అభివృద్ధి జరుగుతుంది. మేము ఎప్పటికీ ఎల్లప్పటికీ మీ కేఆర్ నారాజుకు మద్దతు పలుకుతామని ఈ వీడియో ద్వారా మేము తెలియజేస్తున్నాం. పోలీస్ అధికారుల పేరుతో సైబర్ మోసాలకు పాల్పడుతున్న 2 అంతర్ జిల్లా నిందితులను చెందుర్తి పోలీసులు అరెస్టు చేశారు. ఏఎస్ఐగా పరిచయం చేసుకుని అత్యవసర వైద్య ఖర్చుల పేరుతో బాధితులను నమ్మించి డబ్బులు బదిలీ చేయించుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులు తెలంగాణ, ఏపీలో 28కి పైగా కేసుల్లో నిందితులుగా ఉన్నారని, సుమారు 15 లక్షలు మోసం చేసినట్లు వెల్లడించారు. పోలీసుల పేరుతో వచ్చే ఫోన్ కాల్స్ ను నమ్మి డబ్బులు పంపవద్దని ప్రజలకు సూచించారు. చాలా కేసులు
వేములవాడ సబ్ డివిజన్లోని చందుర్తి పోలీస్ స్టేషన్లో ఈ సంవత్సరం జూన్ నెలలో జరిగినటువంటి ఒక సైబర్ నేరము జరిగింది. ఇది జూన్ నెలలో. అక్కడ ఏంటంటే ఇప్పుడు శ్రీలక్ష్మి కమ్యూనికేషన్ అనేటువంటిది ఒక మీ సేవా సెంటర్ ఉంది చందుర్తి టౌన్లో. ఆ సెంటర్లోకి ఒక గుర్తు తెలియని ఒక వ్యక్తి, అంటే తన పేరు శ్రీనివాసరెడ్డి అని, అతను ఏఎస్ఐ చందుర్తి పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నానని, తన పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి ఒక సిబ్బందికి యాక్సిడెంట్ ద్వారా అతనికి అత్యవసరంగా 70,000 రూపాయలు ఫోన్పే ద్వారా డబ్బులు కావాలి, ఆ డబ్బులు 70,000 రూపాయలు నీకు మా మనిషి వచ్చి నీకు ఇస్తాడు అని చెప్పేసి ఆ మీ సేవా సెంటర్ను వ్యక్తిని నమ్మించి అతని ద్వారా 70,000 రూపాయలు వేరే అకౌంట్కు అతను 70,000 రూపాయలు పంపించుకోవడం జరిగింది. ఆ పంపించుకున్న తర్వాత ఆ ఫోన్కు ఈ మీ సేవా సెంటర్ వ్యక్తి మళ్ళీ ప్రయత్నిస్తే అది స్విచ్ ఆఫ్ వచ్చింది. తను మోసపోయిందని గమనించినటువంటి మీ సేవా సెంటర్ యజమాని చందుర్తి పోలీస్ స్టేషన్లో జూన్ నెలలో ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఇతను ఈ కంటిన్యూగా, అంటే ఈ సాయి చంద్ A1 మెయిన్ పర్సన్ ఎవరంటే సాయి చంద్ అని 30 years ఏజ్ ఉంటుంది. ఇతను మోతే మండలం నల్లగొండ జిల్లాకు సంబంధించిన వ్యక్తి. అదేవిధంగా ఇతనికి సహాయకారిగా ఉండేటువంటి వ్యక్తి A2 శరత్ కుమార్, ఇతను కూడా శాంతినగర్ సూర్యాపేటకు సంబంధించినటువంటి వ్యక్తి. వీళ్ళిద్దరూ కూడా ఇట్లా ఏవైతే మీ సేవా సెంటర్లు, లేకుంటే పెట్రోల్ బంక్స్, లేకుంటే ఈ మనీ ట్రాన్సాక్షన్ సెంటర్ల దగ్గరికి వీళ్ళు అప్రోచ్ అంటే గూగుల్ ద్వారా, టెలిగ్రామ్ ద్వారా, గూగుల్ ద్వారా మరియు టెలిగ్రామ్ ద్వారా వీళ్ళు సెర్చ్ చేస్తూ ఎక్కడైతే మీ సేవా సెంటర్ ఉంటుందో ఆ మీ సేవా సెంటర్ ఓనర్ కానీ, లేకుంటే పెట్రోల్ బంక్ ఉంటే పెట్రోల్ బంక్ ఓనర్ కానీ, వాళ్ళ ఫోన్ నెంబర్లు కానీ ఇవన్నీ తీసుకొని ఫోన్లోనే అప్రోచ్ కావడం జరుగుతుంది. ఫోన్లో అప్రోచ్ అయ్యి తన పోలీసుని ఇంట్రడ్యూస్ చేసుకుంటాడు. మీది నుంచి వెళ్ళి నాకు నెట్ క్యాష్ నాకు ఫోన్పే ద్వారా మీరు కొట్టినట్లయితే నేను మళ్ళీ నెట్ క్యాష్ మా మనిషి ద్వారా మీకు పంపిస్తాను అని చెప్పేసి మోసం చేసి డబ్బులు వేయించుకోవడము. తర్వాత వీళ్ళు చాలామందికి ఇట్లా మోసం చేయడం జరిగింది. ఇట్లా ఈ తెలంగాణను ఆంధ్రాలో ఉన్నటువంటి మొత్తం 28 సెంటర్లలో ఇప్పటి వరకు వీడు సక్సీడ్ అయ్యిండు. ఈ విధంగా ఇంట్రొడ్యూస్ చేసుకొని అందరి దగ్గర 28 కేసులు చేయడం జరిగింది. అతన్ని మా దగ్గర చందుర్తిలో అయినటువంటి కేసుకు సంబంధించి ఆ చందుర్తి పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది జూన్ నెలలో. చేసిన తర్వాత గౌరవనీయులు సిరిసిల్ల జిల్లా ఎస్పీ గారు శ్రీ మహేష్ బి గీతే గారి యొక్క ఆదేశాల ప్రకారము చందుర్తి ఇన్స్పెక్టర్ గారు ఈ కేసును దర్యాప్తు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ మన RSI ఎస్కే షేక్ జునైద్ గారు మాకు సైబర్ సెల్కు సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ అతను జిల్లాకు, ఇతని యొక్క సహకారంతో ఒక టీం లాగా తయారయ్యి ఇతన్ని చాకచక్యంగా ఈ సాయి చంద్ను మరియు శరత్ కుమార్ను పట్టుకోవడం జరిగింది. అయితే ఇతను చేసేటువంటి ఎంఓ ఏంటంటే ఇతని దగ్గర నుంచి వెళ్ళి A1 దగ్గర నుంచి వెళ్ళి ఒక ఫోన్ను, అదేవిధంగా సిమ్ కార్డ్స్ను, తర్వాత నోకియా ఫోను, కీప్యాడ్ ఫోను ఇట్లా చేసుకోవడం జరిగింది. అదేవిధంగా నెట్ క్యాష్ లేదు కదా, శరత్ కుమార్ దగ్గర నుంచి వెళ్ళి కూడా 2 జియో సిమ్ములు, అదేవిధంగా నగదు 18,000 రూపాయలు నెట్ క్యాష్ అంటే 500 రూపీస్ నోట్స్ 36 అతను ఆ పొజిషన్లో సీజ్ చేయడం జరిగింది. అయితే మన జిల్లాకు ముఖ్యంగా సిరిసిల్ల జిల్లాకు సంబంధించి ఇదే విధంగా మోసం చేసి చందుర్తి పోలీస్ స్టేషన్లలో ఏ విధంగానైతే ఏఎస్ఐ అని చెప్పేసి మోసం చేసి డబ్బులు వేయించుకున్నాడో, అదేవిధంగా వీర్నపల్లి పోలీస్ స్టేషన్లో కూడా ఇదే విధంగా ఒక కేసు కూడా చేయడం జరిగింది. మన జిల్లా ఈ 2 కేసులు ఉన్నాయి. అదేవిధంగా తెలంగాణకు సంబంధించి టోటల్ 20 కేసులలో వీళ్ళు ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. నేరస్తుడు తన యొక్క కన్ఫెషనల్ పంచనామాలో పూర్తి వివరాలు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏ పోలీస్ స్టేషన్లలో ఇవి కేసులు చేశాడో ఆ వివరాలు కూడా వాళ్ళకు తెలియజేయడం జరుగుతుంది తర్వాత కాలంలో. అదేవిధంగా ఏపీలో 8 కేసులలో కూడా వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యిండు. ఈ విధంగా ఇంత చక్కటి ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి డిఎస్పీ గారిని, మన సిఐ గారిని, సిఐ రవీందర్ గారిని చందుర్తి, అదేవిధంగా ఎస్ఐ గారిని, అదేవిధంగా RSI షేక్ జునైద్ గారిని జిల్లా ఎస్పీ గారు వాళ్ళను అభినందించడం జరిగింది. అదేవిధంగా ఈ కేసుకు సంబంధించినటువంటి సిబ్బంది, ఇందులో పనిచేసినటువంటి సిబ్బంది అందరినీ కూడా చందుర్తి పోలీసులకు సంబంధించినటువంటి క్రైమ్ స్టాఫ్ అందరినీ కూడా సార్ను అభినందించడం జరిగింది. థ్యాంక్ యూ. సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భగత్ సింగ్ నగర్ లో పోలీసులు కార్డన్ స్వచ్ ఆపరేషన్ నిర్వహించారు.
డీసీపీ ఆధ్వర్యంలో 369 మంది పోలీసులు 12 సెర్చ్ బృందాలుగా ఏర్పడి 427 ఇళ్లను తనిఖీ చేశారు. 33 వాహనాలను సీజ్ చేసి పెండింగ్ చలాన్ల కింద 1,62,000 రూపాయలు వసూలు చేశారు. అక్రమ మద్యం, గుట్కా, పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. అనుమతులు, రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు. पेपर नहीं है, पेपर है देवत का छोड़ू ये गाड़ी कौन चला हमारा भैया चला अभी 7 अंक रहना चाहिए इधर हमने अब बंद निकल अभी ऑटो कैलेंडर में रुपा का सिग्नल मद्रास से అయినా మరి ఆఫర్లు తీసుకుంటారు అంటే కాంట్రాక్టర్ కట్టిన ఒకసారి సార్ బేస్ అన్ని కలిపి కట్టింది స్లాబ్ అంతా కలిసే ఉంది బండి తీసుకోవాల్సి వస్తుంది మళ్ళీ ఇబ్బంది అది కట్టేయాలి ఎందుకంటే పెద్ద పెద్ద ఆఫీసర్లు బండి బయటికి పోయిన తర్వాత కిందది యాక్షన్ ఓహో యాక్షన్ చూస్తున్నా మేడం ఉంది కార్పొరేటర్ శ్రీవాణి అందులో బిల్డింగ్ లో ఓటం మాది होटल होटल एम होटल टिफिन सेंटर అక్కడ నేటివ్ ఎక్కడ ఇక్కడ ఇది ఓన్ హౌస్ ఇది మహేందర్ రెస్పాండ్ కాదు భూపాలపల్లి మున్సిపాలిటీలో పనిచేస్తున్న 152 మంది కార్మికుల వేతనాల కోతను బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి తీవ్రంగా ఖండించారు. ఒక్కో కార్మికుడి వేతనంలో 1000 నుంచి 4,900 రూపాయల వరకు కోతపడే అవకాశం ఉందని అన్నారు. కౌన్సిల్ తీర్మానం మేరకు పాత పద్ధతిలోనే పూర్తి వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారం కాకపోతే కార్మికుల ఆందోళనకు మద్దతుగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఒకటో తారీఖు ఎత్తున్నాను అన్నారు. ఒకటో తారీఖు ఇవాళ 14 కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కమిషనర్ మొండి వైఖరి కార్మికుల పట్ల కమిషనర్ మొండి వైఖరి కార్మికుల పట్ల కమిషనర్ మొండి వైఖరి కార్మికుల ఐక్యత. భూపాల్పల్లి మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి కార్మిక సోదరులు వారికి ఇవ్వాల్సినటువంటి జీతభత్యాలను తగ్గియాలని హైదరాబాద్ నుంచి సిఆర్డి నుంచి ఒక కొత్త జీవో వచ్చింది. జీవో నెంబర్ 69 ప్రకారం తగ్గియాలని చెప్పి విషయం ఇదివరకే మరి కౌన్సిలర్ల ద్వారా మరి తెలుసుకొనే మొన్న కౌన్సిల్లో కూడా ఈ విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. కౌన్సిల్లో యునానిమస్ రెజల్యూషన్ పాస్ చేసిండ్రు. 152 మందికి ఎవరికేం తగ్గకుండా పాత పద్ధతుల్లో ఇవ్వాలని చెప్పి కూడా నిర్ణయం చేయడం జరిగింది. కానీ ఈరోజు అంటే కౌన్సిల్ మొత్తం కూడా కంట్రోల్ చేసేది మరి సిఆర్డి కాబట్టి అక్కడి నుంచి వచ్చినటువంటి ఆదేశాలను మేము అమలు చేస్తామని చెప్పి ఈరోజు కమిషనర్ గారు చెప్పడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా చెప్తున్నాం, అయ్యా మీరు వచ్చినాక జీతాలు పెరగాలి కానీ జీతాలు తగ్గించేటువంటి కొత్త నిర్వచనం మీద నాకు అర్థం కాదు. ఈరోజు ఒక్కొక్క కార్మికుడికి 4,900 నుంచి దాదాపుగా 1,000, 2,500, 3,000 రూపాయలు ఇట్లా తగ్గుతున్నాయి. ఎప్పుడైనా ప్రభుత్వం మరి సంవత్సరాలు గడుస్తుంటే జీతభత్యాలు పెరుగుతాయి, ఖర్చులు పెరుగుతాయి, అన్నీ కూడా ఈరోజు పెరుగుతున్నాయి కాబట్టి పెరగాలి. కనీసం పెంచకపోతే ఉన్నాయి తగ్గించేటువంటి ఆనవాయితీ సరైన పద్ధతి కాదు. ఈరోజు మరి 152 మంది ఇందులో ఎఫెక్ట్ అవుతూ ఉన్నారు. అందరికి కూడా పాత పద్ధతుల్లో ఇవ్వాలని చెప్పి కూడా మున్సిపల్ కమిషనర్ గారికి తెలియజేస్తున్నాం. కమిషనర్ గారు కూడా బేషాలకు పట్టింపులకు అవసరం లేదు. వారు తక్షణమే వారి యొక్క పైన ఉండేటువంటి అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఒకవేళ కనుక ఇది ఇంప్లిమెంట్ చేయకపోతే మాత్రం మరి మున్సిపాలిటీలో కార్మికులు ఎవరు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఇక్కడ పారిశుద్ధ్యం
లోపిస్తాయనే విషయాన్ని కూడా తెలియజేసి పాత పద్ధతులు ఇవ్వాలని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం. అదేవిధంగా ఇట్లనే చేస్తే మాత్రం ఇది ఇంతటితో ఆగదు. ఏదో ఇక్కడ కార్మికులే కదా 152 మందితో ఏమవుతుందని అనుకుంటే అది తప్పకుండా మేమందరం కూడా వారి వెనకాల ఉంటాం. మొత్తం కూడా భూపాలపల్లిని స్తంభింపజేస్తాం. రేపటి నుంచి నీళ్లు బంద్ అవుతాయి, పారిశుద్ధ్యం బంద్ అవుతుంది, మొత్తం వ్యవస్థ ఎక్కడికక్కడ అవుతుంది. కాబట్టి తక్షణమే పాత పద్ధతుల్లో వేతనాలు ఇవ్వాలని చెప్పి కోరుతూ వీరు చేస్తున్నటువంటి న్యాయమైనటువంటి ఈ యొక్క సమ్మెకు మేము సంఘీభావం తెలియజేస్తూ మరి తక్షణమే ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారు కూడా మరి కౌన్సిల్ తీర్మానం జరిగిన తర్వాత మళ్ళీ దీన్ని కౌన్సిల్ యునానిమస్గా రిజల్యూషన్ పాస్ చేసింది. కాబట్టి మీరు అవసరమైతే మీరు రాటిఫికేషన్ చేసుకొని హైదరాబాద్ నుంచి పర్మిషన్ తీసుకోండి, పాత పద్ధతిలో వాళ్ళందరికీ శాలరీస్ ఇవ్వమని చెప్పి సందర్భంగా కోరుతున్నాం. ఈ రోజుకి 14వ తారీఖు మరి ఇప్పటికి ఇంకా శాలరీస్ రాలేదట. మరి ఇప్పుడు ఎట్లా బతకాలి? వాళ్ళు పిల్లగాళ్ళకి ఏం పెట్టాలి, వాళ్ళేం తినాలి? ప్రతి నెల వచ్చినప్పుడు కరెంట్ బిల్ వస్తుంది, కూరగాయలు కొనుక్కోవాలి, అన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి తక్షణం ఇవ్వాలని చెప్పి కోరుతూ రేపు ఆగస్టు 15 భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించినటువంటి రోజు కాబట్టి ఇవాళ సాయంత్రం లోపలనే ఇష్యూను పరిష్కారం చేయాలని సందర్భంగా కోరుతున్నాం. తెలంగాణలో ఈ నెల 16న ములుగు జిల్లా మేడారం నుంచి సీఎం రేవంత్ రెడ్డి చేయూత పింఛన్ల పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు సీఎం మేడారం చేరుకుంటారని చెప్పారు. 16,000 కోట్లతో చేపట్టిన హ్యామ్ రోడ్ల పైలాన్తో పాటు నూతన కలెక్టరేట్ ను సీఎం ప్రారంభిస్తారని వెల్లడించారు. కొత్త పింఛన్లో వితంతు ఒంటరి మహిళలకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందని మంత్రి తెలిపారు. ములుగు నియోజకవర్గానికి 16వ తారీఖు నాడు 12 గంటలకు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఇతర శాఖల మంత్రులు, సహచర సోదరులు, ఎమ్మెల్యేలందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 16వ తారీఖు నాడు 12-1 గంట మధ్యలో మరి మేడారం వచ్చి సమ్మక్క సారలమ్మను దర్శించుకోవడం జరుగుతుంది. అక్కడ మరి ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున సాచురేషన్ మూడ్లో వీళ్ళు వాళ్ళు అని కాకుండా 31 వరకు అప్లై చేసినటువంటి గతంలో ఇచ్చినటువంటి నిబంధనల ప్రకారం అర్హత కలిగినటువంటి పాత ఏవైతే నిబంధనలున్నాయో వాటికి అనుగుణంగా ఒంటరి మహిళలను, వితంతు మహిళలను సెలెక్షన్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా సాచురేషన్ మూడ్లో పెన్షన్ పథకాన్ని సమ్మక్క సారలమ్మ సన్నిధి నుంచి ప్రారంభించడం 16వ తారీఖు నాడు ప్రారంభించడం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా 31 వరకు ఆగస్టు 31 వరకు అప్లై చేసుకున్న వాళ్ళందరినీ వెరిఫై చేసి పాత నిబంధనలు కొంతమంది మేమేదో కురివీలు పెడుతున్నామని ఆ గత ప్రభుత్వం ఇచ్చిన నిబంధనలు వాళ్ళే ఇప్పుడు ఉల్టాగా మాట్లాడుతున్నారు. అన్ని జీవోలతో మేము తొందరలోనే మాట్లాడతాం. అందుకని అక్కడ సమ్మక్క సారలమ్మ సన్నిధి నుంచి రాష్ట్రంలో ఉన్న ఒంటరి మహిళలకు, వితంతు మహిళలకు సాచురేషన్ మూడ్లో మరి అందరికీ పెన్షన్స్ పథకాన్ని కూడా ప్రారంభించడం జరుగుతుంది. సమ్మక్క సారలమ్మను దర్శించుకున్న తర్వాత మరి మహిళలకు పెన్షన్ పథకాన్ని ప్రారంభించి అక్కడి నుంచి ములుగు డిగ్రీ కాలేజ్లో ల్యాండ్ అవుతారు. అక్కడి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 3 విడతలుగా మనం హ్యామ్లో దాదాపుగా 16,000 కోట్ల రూపాయలను మా పంచాయతీరాజ్ శాఖ ద్వారా రోడ్లను తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 4,000 కోట్ల రూపాయల వర్కులు మా పంచాయతీరాజ్ శాఖ నుంచి గత 2.5 సంవత్సరాలుగా చేపట్టడం జరుగుతూ ఉంది. వాటిని కంటిన్యూ చేస్తూ మరి ప్రతి గ్రామానికి రోడ్ ఉండే విధంగా ముఖ్యమంత్రి గారు ఆలోచనతోటి హ్యామ్ రోడ్స్ అనే ఒక కొత్త పథకాన్ని ఈ రాష్ట్రంలో తీసుకురావడం జరిగింది. అక్కడ గట్టమ్మకు ఎదురుగా ఉన్నటువంటి పైలాన్ ఏదైతే ఉందో అక్కడ మరి ఆ యొక్క పైలాన్ ఓపెన్ చేసి పంచాయతీరాజ్ శాఖ ద్వారా మేము చేపట్టబోయేటువంటి 16,000 కోట్ల రూపాయల 3 విడతల వర్కులను అది మరి మా ఇతర శాఖల మంత్రులతో కలిసి మా లోకల్ వరంగల్ జిల్లా ఉమ్మడి ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు అందరితో కలిసి అది ప్రారంభిస్తారు. అక్కడి నుంచి కలెక్టరేట్కి వచ్చి ఈ కలెక్టర్ కార్యాలయంలోకి వచ్చి కలెక్టరేట్ను కూడా ప్రారంభించి కలెక్టర్ గారిని మరి అక్కడ ఛాంబర్లో చూసి అక్కడి నుంచి వచ్చి ఇక్కడ మరి అంటే ముందు ఎంటర్ అయ్యేటప్పుడు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమం ఉంటుంది. మరి తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ తర్వాత లోపల కలెక్టర్ కార్యాలయాన్ని ఓపెన్ చేసుకొని లోపల విజిట్ చేసి తర్వాత ఇక్కడ ఒక సభ చిన్నగా పెట్టుకోవడం జరిగింది. ఇక్కడికి వచ్చిన ప్రజల్ని, అభిమానులను ఉద్దేశించి మాట్లాడడం జరుగుతుంది. ఇక్కడ నుంచి మళ్ళీ సాయంత్రం 4 గంటలకు
మూడున్నర లోపు పర్కాలు వెళ్తారు. అక్కడ మా పర్కాల ఎమ్మెల్యే గారు రేవూరు ప్రకాష్ రెడ్డి గారి అధ్యక్షతన భారీ బహిరంగ సభ. ముఖ్యంగా అక్కడ మహిళలకు మరి డైరీ ఫామ్ కట్టించడం జరిగింది. దాన్ని ప్రారంభిస్తారు. తర్వాత అక్కడ లోకల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు కూడా ఉంటాయి. ఆ రోజు 16వ తారీఖు నాడు ఈ ప్రోగ్రామ్స్ ను మనం పెట్టుకోవడం జరిగింది. మేడారం వస్తారు, దర్శనం చేసుకుంటారు. వితంతు మహిళలు, ఒంటరి మహిళల పెన్షన్ పథకాన్ని ప్రారంభిస్తారు. అక్కడి నుంచి ములుగు వస్తారు, హ్యామ్ ప్రోగ్రామ్ పైలాన్ ప్రారంభిస్తారు. అక్కడి నుంచి ములుగు కలెక్టర్ కార్యాలయం ఓపెన్ చేస్తారు. అందరికీ ఆహ్వానం. రాష్ట్ర ప్రజలు కానీ, అభిమానులు కానీ, ములుగు నియోజకవర్గ ప్రజలు, ములుగు జిల్లా ప్రజలు, మా ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకులు అందరికీ పేరు పేరున ఆహ్వానిస్తాము. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.